చెప్తాడు. రజ్జు సర్ప భ్రాంతి అనేది ఒక మాట వస్తుంది వేదాంతంలో. రజ్జు అంటే తాడు, ఓకే, సర్ప, రజ్జు సర్ప భ్రాంతి. ఆ రజ్జు ఉంది కదా, ఏదైతే ఆ తాడో అది పాము అయిందా? కాలేదు. అది వచ్చిందా? పోయిందా? ఏం కాలేదు. కానీ నీకు అది పాము 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 అనిపించింది. తర్వాత లైట్ ఎప్పుడు వేశారో ఓర్ని ఇదే అనుకొని అందరు తల మొట్టికాయ మొట్టిపోయారు. వాడికి కూడా అనిపించలేదు. ప్రపంచం ఇట్లా కనిపిస్తుంట, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా అనిపించి దానికోసం నానా తిప్పలు పడుతూ ఉంటాడు మనిషి. అందుకని ఆ రజ్జువు లేకుండా మనకి వేదాంతం ఇప్పుడు ఇది చెప్పాలి కదా.